అండి. ఈరోజు ఆలు ఉప్మా కూర. ఆ కూరకి కావలసిన పదార్థాలు పదార్థాలన్నీ చూపెడతాను రండి. ఉడకబెట్టుకున్న ఆలు, ఉల్లిపాయలు, అల్లం, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఇంగువ, పసుపు, కారం, ఉప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆయిల్. వీటికండి ఈ కూరకి కావలసిన పదార్థాలు ఇవి. ఇంకా కూర చేసేద్దాం రండి. స్టవ్ వెలిగించుకుంటున్నాను. తగినంత ఆయిల్ పోసుకోవాలండి. చూసారు కదండి, నూనె కాగిపోయింది. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, సరదా ఇవి ఎర్రగా వేగిపోయాయి. కొంచెం పచ్చిమిర్చి, ఉల్లిపాయ, తర్వాత అల్లం వేసుకోవాలండి, కరివేపాకు, ఇవన్నీ కొద్దిగా వేగనివ్వాలండి. కొంచెం చూసారు కదండి, ఇదిగో అవి వేగిపోయాక కొద్దిగా ఇంగువ, ఇప్పుడు ఆలు ముక్కలు వేసేస్తున్నానండి. కొంచెం పసుపు వేస్తున్నాను. కొంచెం అలాగే తగినంత కారం. మిరపకాయలు వేసుకున్నాం కదండి, కొద్దిగా కారం. తగినంత ఉప్పు. కలుపుకోండి. ఇది అన్నంలోకి, చపాతీలోకి చాలా బాగుంది. ఇది చేసి చూడండి, చాలా బాగుంటుంది. నిమ్మకాయ కూడా పిండుకుంటారండి కొంతమంది. కావాలంటే మీరు నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. నేనైతే పిండట్లేదు. ఉల్లిపాయ వేసాను కదండి, అందుకు పిండట్లా. ఉల్లిపాయ లేకుండా నిమ్మకాయ పిండుకుంటే బాగుంది. చూసారు కదండి, ఇదిగో ఆలు కూర అయిపోయింది.
ఇది చాలా బాగుంటుంది, చేసి చూడండి, చేసి కామెంట్ పెట్టండి ఎలా ఉందో. చూశారు కదండి, ఇదిగో ఆలు ఉప్మా కూర అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. చేసి మాకు కామెంట్ పెట్టండి. మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్, పక్కన ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందు ఉంటాను.